నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టాలు. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలపోతున్నారు? వైఎస్ఆర్సీపీయా, పొత్తు పార్టీలా? చాలా కీలకంగా అందరి దృష్టి ఈ ఎన్నికల మీదే. ఈసారి అధికారం ఎవరు చేపట్టబోతున్నారన్నది ఎవరికి వారు ధీమాలు వ్యక్తం చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర ఆందోళన ఏం జరగబోతుందో అని. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం చాలా కీలకంగా ఎన్నికల్లో మారనుంది. అందులో పోతలపట్టు నియోజకవర్గానికి వెళ్దాం. పోతలపట్టు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు ఐరాల, తవనంపల్లి, పోతలపట్టు, బంగారుపాళ్యం, యాదమర్రి. పురుష ఓటర్లు 1,09,424 కాగా స్త్రీలు 1,11,606, ట్రాన్స్జెండర్లు 8, మొత్తం 2,21,038 మంది ఓటర్లుగా ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 2009లో చిత్తూరు చంద్రగిరి నుంచి ఏర్పడిన నియోజకవర్గం, ఎస్సీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గం. ఇక 3 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకసారి, వైఎస్ఆర్సీపీ 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించింది. గత 2 ఎన్నికల్లో వైసీపీ నుంచి 2 వేర్వేరు ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్నికయ్యారు. సామాజిక ముఖ చిత్రం: ఎస్సీ 27, రెడ్డి 14, బలిజ 13, కమ్మ 12, యాదవ్ 5, ముస్లిం 5, ఇతర కులాలు 24% ఓటర్లు ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధించింది. ఎం సునీల్ కుమార్ ఇక్కడ నుంచి విజయాన్ని అందుకున్నారు. 83,200 ఓట్లు ఆయనకి పోల్ కాగా, ఆయన ప్రత్యర్థి ఎల్ లలిత్ కుమార్కి 82,298 ఓట్లు సాధించారు. 902 ఓట్లతో వైఎస్ఆర్సీపీ 2014లో ఇక్కడ విజయం సాధించింది. మరి 2019లో ఏం జరిగింది? 2019లో ఈసారి గెలిచిన అభ్యర్థి మారినా మరొకసారి వైఎస్ఆర్సీపీ వైపు ఇక్కడ మొగ్గు చూపించారు. ఎంఎస్ బాబు ఇక్కడ నుంచి విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,03,265. అదే ప్రత్యర్థి ఎల్ లలిత్ కుమార్కి 74,102 ఓట్లు పోలుగాగా 29,163 ఓట్లతో మరొకసారి వైసీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. మరి ఈసారి ఎవరు బరిలో ఉన్నారు? ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చింది. డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉండగా, ఎం సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ కూడా అభ్యర్థిని చేంజ్ చేసింది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు: 2014లో టీడీపీ హోరులోను ఎమ్మెల్యేగా గెలుపు, ప్రజల్లో వ్యతిరేకత ప్రతిపక్షంలో ఉండడమే కారణమని వివరణ. ఇక టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం అయినా 2019లో సీటు దక్కలేదు. 2024లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబును కాదని మళ్ళీ సునీల్కే సీటు. ఇక తెలుగుదేశం అభ్యర్థి సీనియర్ జర్నలిస్ట్, జర్నలిజంలో డాక్టరేట్, జర్నలిస్ట్ యూనియన్లో బాధ్యతలు, నాయకత్వ లక్షణాలు, వెనుకబడిన పోతలపట్టు గొంతు వినిపించాలనే ఆరాటం. ఇక విద్యావంతుడికి టికెట్ ఇవ్వాలనే టీడీపీ ఆలోచనలో భాగంగా టికెట్ పోతలపట్టు స్థానిక టీడీపీ నాయకులందరికీ ఆమోదయోగ్యుడు. ఇక గతంలో ఎమ్మెల్యేగా గెలిచి ఉండడం, వైసీపీ సంక్షేమ పథకాలు సునీల్కి ప్లస్ పాయింట్ అవుతాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తప్పులకు బాధ్యత వహించాల్సిన అవసరం లేకపోవడం కూడా ప్లస్. ఇక టీడీపీ అభ్యర్థికి నియోజకవర్గ సమస్యల మీద అవగాహన, పరిష్కారాల మీద స్పష్టత ఉండడం కలిసి వస్తున్న అంశం. కొత్త అభ్యర్థి కావడం వల్ల ఎలాంటి ఆరోపణలు లేవు. ఇది పోతలపట్టు ముఖ చిత్రం. మరి ఈసారి పోతలపట్టులో ఎవరు విజయాన్ని సాధించబోతున్నారు? ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు? కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం.